నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు మనం 25వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే అమ్మకి సారె సమర్పణ జరిపించడమైనది. స్వామివారి కైంకర్యాన్ని చూసి మనసారా స్మరించుకుందాం. జై శ్రీమన్నారాయణ. అంత గొప్పదైన మోక్షాన్ని ఇచ్చేటువంటి గొప్ప విశేషం ఆయన యొక్క అవతార రహస్య జ్ఞానం తెలుసుకోవటం. ఆ అవతార రహస్యాన్ని తెలియజేసింది ఈ పాసురంలో గోదమ్మ. జన్మ కర్మచమే దివ్యం యో వేత్తి తత్వత అన్నారు గీతాచార్యులు. ఎవరైతే నా జన్మలు కర్మలు తెలుసుకుంటారో వాళ్ళకి ఇక పునర్జన్మ అనేది ఉండదు అంటూ, అటువంటి భగవంతుని యొక్క జన్మ రహస్యాన్ని, అవతార రహస్య జ్ఞానాన్ని అందిస్తుంది ఈ పాసురంలో. అందుకనే ఆనాడంటే కంసుడి భయానికి రేపలలో ఉన్న వాళ్ళందరూ కృష్ణ అవతార వేడుకల్ని చేసుకోలేకపోయారు. ఈనాడు కంసుడు లేడుగా, కలియుగం కదా ఇది. అందుకోసం మనం అందరం ఆనందంగా గడుపుకుందామని దాసరాలు ఎక్కడ ఈ ధనుర్మాస మహోత్సవంలో అన్వయించినా కూడా మేమందరం ఏం చేస్తామంటే చున్నీలు ఉంటాయి కదా, చక్కగా అవన్నీ ఇలాగ తల మీదుగా ధరించి రేపల్లిలో ఉన్నటువంటి గోపికల్లాగా అయిపోతాం. మన ఇళ్లలో చక్కగా కృష్ణ పరమాత్మ ఏం చేసి ఉంటాడుగా, చిన్న చిన్న మూర్తులుగానో కొంచెం పెద్ద మూర్తులుగానో ఎలా ఉన్నా సరే ఆ మూర్తిని అందంగా అలంకారం చేసుకొని ఒక బుట్టలో పెట్టుకొని, మగవాళ్ళైతే సంప్రదాయ వస్త్రధారణలో పంచె కట్టుకొని తల మీద పెట్టుకొని అందరం పాటలు పాడుకుంటూ భజనలు చేస్తూ కోలాటాలు ఆడుతూ చాలా కోలాహలంగా ఇళ్ళ దగ్గర నుంచి బయలుదేరి కోవెలకి వెళ్ళి అక్కడికి ఈ కృష్ణ పరమాత్మల్ని తీసుకువెళ్ళి వేంచేపు చేసి అదంతా రేపల్లె వేడుకల పేరు మీద చేస్తాం. ఆనాడు వేడుకలు చేసుకోలేదు కదా. ఈ పాసనంలో అవతార రహస్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది గోదమ్మ. అందుకోసం ఇలా చేయటం రేపల్లె వేడుకలని ఒక ఆనవాయితీగా చేస్తూ వస్తున్నాం. అలా విశేషమైన ఈ పాసురం, ముందుగా పాసురాన్ని అనుసరించుకుందాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒழுத்து வளிரா தரிக்கினாலாகி தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்த கஞ்சன் வயத்தல் நிறப்பென்ற நின்று நெடுமாலே உன்னை அறுத்தத்து வந்தோம் பரதி தருத்தியாகல் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்த மகிழ்ந்தேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది పాసురం. ముందుగా ఒరుత్తి మహనాయ్ పిరందు అన్నది గోదమ్మ. అంటే ఒక ఆమెకి కొడుకుగా పుట్టావంటుంది. ఈ ఒక ఆమెకి అనటం ద్వారా దేవికి కుమారుడుగా పుట్టావు అంటూ కృష్ణయ్య యొక్క అవతారం గురించి చెప్తుంది. అయితే దేవి అని ఎందుకు చెప్పటం లేదు అంటే, ఒకటి ఆమెకి భయం. ఆమె ఉన్నది ఇంకా రేపల్లెలోనే, ఇంకా ద్వాపరయుగంలోనే కృష్ణయ్య కోసం వెళ్తున్నట్లుగా భావన చేస్తుంది. కాబట్టి కంసుడు కూడా ఇంకా ఉన్నాడు అని ఆయన ఎగ్జిస్టెన్స్ ఫీల్ అవుతుంది. అందుకోసం కొంచెం భయపడుతున్న కారణంగా ఒక ఆమెకి పుట్టాడు అని నేరుగా చెప్పటం లేదు. దేవికి పుట్టాడు అని చెప్తే కంసుడు వచ్చేస్తాడుగా ముందు, అందుకని ఆ భయంతో అలా చెప్పిందని చెప్పుకోవచ్చు. రెండు, ఆనాడు కలియుగ ప్రారంభంలో భర్త పేరు చెప్పేవాళ్ళు కాదు, మామగారి పేరు చెప్పేవాళ్ళు కాదు, మనం అనుకున్నాం కదా. అలాగే అత్తగారి పేరు కూడా చెప్పేవారు కాదు, చాలా మర్యాదగా ఉండేవారు. అందుకని ఒక ఆవిడకి కొడుకుగా పుట్టాడు అనటం, నేరుగా పేరు చెప్పకుండా అలా చెప్పటం అనమాట అది. అలాగే ఒరుత్తి మహనాయ్ పిరందు, పుట్టినవాడు అక్కడే ఉన్నాడా, ఓర్ ఇరవిల్, అదే రాత్రికి రాత్రి ఇంకొక ఆమెకి దాగి పెరుగుతూ ఉన్నాడు, ఇంకొక ఆమె వద్ద. ఇప్పుడు ఒరుత్తి అనటం ద్వారా సాటి లేని ఒక ఆమె అని చెప్పచ్చు. దేవితో సాటి అయినది ఇంకెవరూ లేరు. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మే తనకై తాను ఈమె అడగకుండానే ఈమె గర్భంలోకి వచ్చాడంటే ఎంత గొప్ప ఆవిడండి. దేవికి దక్కిన భాగ్యం మరి ఇంకెవరికి దక్కలేదు కదా. అందుకని సాటి లేనటువంటి దేవి. అలాగే పుట్టగానే చతుర్భుజాలతో పుడితే ఉపసంహారం అనగానే చేతులు దాచేసుకున్నాడు. చతుర్భుజాలతో పుట్టిన మన కృష్ణ పరమాత్మ తల్లి మాట విన్నాడుగా. ఎంత గొప్ప ఆవిడ, భగవంతుడిని నియమనం చేసింది. అందుకని సాటి లేని దేవి. అలాగే సాటి లేని మరొక ఆమె యశోదమ్మ దగ్గర దాగి పెరిగాడు. ఎందుకు దాగి పెరిగాడు ఉంటుంది, దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ లాగా పెరుగుతున్నాడుగా. ఒక్కో రోజు ఒక్కొక్క అసురుడు, లేకపోతే 2-3, లేకపోతే గుంపులుగా అసురులు వస్తుంటే వీళ్ళందరి నుంచి దాచి పెంచుతూ ఉంది మన యశోదమ్మ కదా. ఈమె కూడా సాటి లేనటువంటిదే. ఎందుకంటే అంత గొప్ప వైభవం కలిగినటువంటి కృష్ణయ్య యొక్క దివ్య చేష్టితములు, దివ్య భవ్య బాల్య లీలా రసాన్ని అంతటినీ కూడా అనుభవించింది మన యశోదమ్మ కళ్ళారా. అందుకని ఆమె పెద్ద పెద్ద కళ్ళు అని అనుకున్నాం మనం మొట్టమొదటి పాసురంలోనే. అటువంటి యశోదమ్మ కూడా సాటి లేనటువంటిదే. అందుకని సాటి లేని యశోదమ్మ ఇంట దాగి పెరుగుతున్నాడు అన్నారు. రాత్రి కూడా సాటి లేనిదేనండి. ఎందుకంటే ఆ రాత్రి ఏమన్నా అటు ఇటు అయిందనుకోండి,
తీసుకురావడంలో ఏమయ్యేది? అమ్మో అనుకుంది గోధుమ. వెంటనే ఆ రాత్రి చీకటిగా ఉంది, అమావాస్య నాడు కదా పుట్టింది, అలా సరిపోయింది. కానీ లేదంటే అమ్మో అసలు కృష్ణయ్యకి ఏమవుతుందో కదా, అది భయం అన్నమాట. అందుకని అలా రాత్రి కూడా సాటి లేనిది అని అంటున్నారు. ఇలా ఒక ఆమెకి సాటి లేని దేవికి బిడ్డడుగా పుట్టావా, సాటి లేని అదే రాత్రికి రాత్రి వచ్చి రేపలలో ఉన్నటువంటి సాటి లేని యశోదమ్మ దగ్గర దాగి పెరిగావా అంటూ ఆ స్వామి యొక్క అవతార రహస్యాన్ని చెప్పేసింది గోదమ్మ. ఇలా రావడమే కాదండి, మరొక విశేషం ఏమిటంటే ఈ గోదమ్మ ఎలా కీర్తిస్తున్నారంటే, కంసుడు ఏ చెడు తలంపుతో అయితే నీకు కీడు తలపెట్టాలని అనేక మంది రాక్షసుల్ని పంపించాడో అదంతా కూడా తిప్పి పెట్టినట్లుగా నువ్వు ఆయన కడుపులోనే తిరిగి ఆ నిప్పు పెట్టావు. నీకు నిప్పు పెట్టాలనుకున్న యొక్క కంసుడి దుష్టబుద్ధికి నీవే దాన్ని తిరిగి టిట్ ఫర్ టాట్ అంటారు చూడండి ఇంగ్లీష్ లో, ఒక చిన్న పదం. ఆ విధంగా ఆయనకే తిరిగి నిప్పు పెట్టావే. అందరూ నీకేమవుతుందో అంటూ కడుపు పీసుకుంటున్నారు, కానీ నీ పట్ల ప్రేమ కలిగినటువంటి గోపికల యొక్క కడుపులో ఉన్న బాధనంతటిని నిప్పుగా చేసి తిరిగి ఆ యొక్క కంసుడి కడుపులోనే పెట్టి అతన్ని సంహరించి వేశావా స్వామి, ఎంత గొప్పవాడివయ్యా అంటూ కీర్తించింది. ఇప్పుడు గోదమ్మ అంటుంది, కృష్ణయ్య అడిగినట్లుగా భావన చేస్తుంది, ఏం కావాలి మీకు అంటే, మేమైతే నిన్నే కోరి వచ్చాం స్వామి, నువ్వు ఒకవేళ ఇస్తానంటే ఇవ్వు, పరై అనే వాయిద్యం తీసుకుంటాం అనటంలో చూడండి, ఎప్పుడు కూడా మనం పారతంత్ర్యం కలిగి ఉండాలి. భగవంతుడే ఇష్టంగా మనకి ఏదైనా ఇచ్చాడనుకోండి, ఇది ఇప్పుడు నాకు వద్దు, ఇది ఎందుకు ఇస్తున్నావు అనకూడదు. అసలు అనేంత సాహసం ధైర్యం ఏది ఇచ్చినా స్వీకరించాలి, అదే మహాప్రసాదం. అది ఏదిచ్చినా మంచే కావచ్చు చెడే కావచ్చు. చెడెందుకు ఇస్తాడు మనకి దేవుడు అసలు? దాన్నే ఉందండి. ఇప్పుడు మనకి గుడికి వెళ్ళాలని ఉంది, కరెక్ట్ గా అదే సమయానికి ఇంటికి పిల్ల తన చంటి బిడ్డను తీసుకొని వచ్చింది అనుకోండి, తాను ఎక్కడికో బయటకు వెళ్తున్నాను, నా బిడ్డను కాసేపు చూస్తూ ఉండమనుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ బిడ్డని సాకే భాగ్యం కూడా ఈ శరీరానికి భగవంతుడు మన చేత చేయిస్తున్నాడు అని అనుకోవాలి. ఆ బిడ్డ రూపంలో ఉన్న కృష్ణయ్యని మనం అలాగా ఆ బిడ్డకి చేస్తున్న సేవ కృష్ణయ్యకి చేస్తున్నట్లుగా భావన చేయాలి. అంతేగాని గుడికి వెళ్లే టైంకి వచ్చే రా అంటూ బాధపడకూడదు. ఏది ఇచ్చినా భగవత్ ప్రసాదంగానే భావించాలి. మనకి ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా ఆ మూమెంట్ లో మనకు అది కష్టంగా అనిపించవచ్చు. మనకి భగవంతుడు అచ్చగా సుఖాలే ఇస్తాడని ఏం లేదండి, కష్టం కూడా ఉంటూనే ఉంటుంది కదా. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి, అవునా? అయితే ఆ సమయానికి మనకేమనిపిస్తుంది, అయ్యో ఇన్ని పూజలు చేస్తున్న దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని అనుకుంటాం. అది కూడా మన మంచి కోరే చేశాడు స్వామి. ఏమో ఆయన మనసులో ఉంది, మనకి ఎట్లా తెలుస్తుంది? దానివల్ల మనకి మంచి జరుగుతుంది, ఆ నిమిషానికి మనకు తెలియడం లేదు, అంతే అంతే. ఆ విధంగా భగవంతుడు ఏదిచ్చినా మనం తీసుకోవాలి. స్వతంత్ర బుద్ధి చూపించి ఇది వద్దు అనకూడదు. అందుకని గోదమ్మ కూడా ఏమంటుంది, స్వామి మేమైతే నిన్ను పాడడం కోసమే వచ్చాం, నీకు మంగళం పాడటం కోసమే వచ్చాం, నువ్వు ఇస్తానంటే పరై అనే వాయిద్యం ఇవ్వు, ఈ వ్రతానికి కావాల్సినటువంటి పరికరం అంటే, ఆహా ఎంత చక్కటి మంచి బిడ్డలు మీరు, మరి మీకు కష్టమేం కలగలేదా అన్నట్ట స్వామి. మాకేం కష్టం అయ్యా, చక్కగా ఆ అమ్మకి తగినటువంటి వైభవం కలిగినటువంటి వాడవు నీవు, అటువంటి నీ నామ సంకీర్తనం చేస్తూ మేము వచ్చాం కాబట్టి మాకెటువంటి శ్రమ లేదు అంటూ చెప్తున్నారు. ఆ విధంగా గోదాదేవి ఈ పాసురంలో అవతార రహస్య జ్ఞానాన్ని తెలియజేసింది. అందుకనే రేపల్లె వేడుకల పేరు మీదుగా అందంగా మనమందరం కూడా ఇలా వేడుకలు జరుపుకోవచ్చు. ఎవరిళ్లలో వాళ్ళు ఉంటూనే, లేదా మీ ఊర్లలో కూడా ఈ రేపల్లె వేడుకలు వీలైనంత ఎలా అంటే భోగ్యంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవతార రహస్య జ్ఞానం తెలిస్తే మరలా మనకి జన్మ కూడా ఉండదు. అటువంటి అద్భుతమైనటువంటి పాసురం 25వ పాసురం. యాక్చువల్గా అమ్మ, శ్రావణ మాసము, కార్తీక మాసము ఇవే చాలా విశిష్టమైన మాసాలుగా నేను అనుకునేదాన్ని. కానీ మార్గశిర మాసం ఇంకా విశిష్టమైనది అన్నది వింటూ ఉంటే ప్రతిరోజు రోజుకొక విశిష్టత, ఆ పాసరం యొక్క గొప్పతనం, ఆ పాసరం కనుక ఇప్పుడు ఇవాళ పాసరం కనుక తెలుసుకుంటే ఇంకా అసలు మళ్ళీ జన్మే ఉండదు అన్నంతటువంటి గొప్పటి భాగ్యం. భలే అనిపిస్తుంది. ఒక పాట పాడితే జన్మ ఉండదండి. అసలు ఎంత బాగుంది అది, ఎంత ఈజీగా ఇంకొక జన్మ లేకుండా మనం కూడా ఉండొచ్చు. కాబట్టి అర్థాన్ని అనుభవించుకుంటూ పాట పాడితే అప్పుడు మనకు దాని యొక్క ఫలితం. అందుకని క్లుప్తంగా అయినా సరే అర్థాన్ని ఆలకించాలి. అలా క్లుప్తంగా అయినా సరే మీ అందరికీ అర్థాన్ని అందించాలి అన్న ఒక ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. మీరందరూ కూడా విని నేర్చుకొని తెలుసుకొని ధరిస్తున్నారని ఆశిస్తూ ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
மகனாய் பிறந்தோ ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் எம் பாடி வருத்தமும் தீரந்து மகிழந்தேலோரெம்பாவா. కృష్ణ పరమ భాగ్యవతియగు శ్రీదేవకీ దేవికి ముద్దుల పట్టిగా అవతరించి అది రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢచారుల వలన ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నిటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్తి